రొమాంటిక్ ఎమ్మెల్యే ఎపిసోడ్ 14. నిద్ర నుండి ఉలిక్కిపడి లేచిన ఆద్య మంచినీళ్లు తాగి నిద్రపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ఆ కలలో ఉన్న రూపం ఆమెని కలవరపెడుతుంది. ఏ రూపాన్ని మర్చిపోవడానికి 2 ఏళ్లుగా ప్రయత్నిస్తుందో అదే రూపం కలలో కనిపించి కన్నీళ్లు తెప్పిస్తుంది. ఇక రితిమకి పురుషోత్తంతో ఇంటిమసీ జరిగిన తర్వాత ఆది గుర్తుకొస్తుంటే ఎడతెరిపి లేకుండా కన్నీళ్లొస్తున్నాయి. ఇష్టం లేకుండా జరగడం వలన మలినమైన దేహం అని ఫీలింగ్ లేదు, కానీ జరిగిన తప్పు మాత్రం పదే పదే గుర్తుకొస్తుంది. ఆ తప్పుని ఎంత మర్చిపోదామని ప్రయత్నం చేస్తున్నా అవడం లేదు. ఆదిని గుర్తు చేసుకున్న ప్రతిసారి జరిగిన తప్పే పదే పదే గుర్తుకొచ్చి చిత్రవద చేయటంతో మనసుని మడతపెట్టి బీరువాల తోసి నిద్రపోయేందుకు ప్రయత్నం చేస్తోంది. ఆది దీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్నాడు. ఆద్యని ఇంప్రెస్ చేయడం అంత ఈజీ కాదని అర్థమవుతుంది. అవతల ఎలక్షన్స్ పై కూడా ఫోకస్ చేయాలి. వంశీ ఫోకస్ ఆద్య వైపు తిరిగేలోపే ఆద్య సొంతమవ్వాలి. అంటే ఏదో ప్లాన్ చేయాలి. బలవంతంగా అయినా ఆద్య మెడలో తాళి కట్టి తన దగ్గరికి తెచ్చుకోవాలి అని ఫిక్స్ అయ్యాడు. ఆ ఆలోచనకు రాగానే ఆది రిలీఫ్గా ఫీల్ అయ్యాడు. పెళ్లికి ముందు ప్రేమ పాసిబుల్ కాకపోతే పెళ్ళయ్యాక ప్రేమ పాసిబుల్ అయ్యేలా చేద్దామని ఆది ప్లాన్. రాత్రంతా ఆద్య కలలే. ఆమె తోడు లేని లోటును ఆ కలలు తీరుస్తుంటే ఆది పెదవులపై సన్నని చిరునవ్వు. రిత్విక్ ఆ అమ్మాయి ఆలోచనల్లో మునిగి తేలుతూ ఉన్నాడు. ప్రేమిస్తే అంత ఈజీ కాదని, ఇంత పెయిన్ ఫీల్ అవ్వాలని తెలియదు. శ్వాసలో నింపుకున్న ప్రేమ, గుండెల్లో దాచుకున్న ప్రేమ జీవితంలో లేకపోతే బాధ మాత్రమే మిగులుతుందని తెలుస్తుంది. 2 ఏళ్లుగా ఆమెని వెతకని చోటు లేదు. ఆమెని తలవని నిమిషం లేదు. ఎయిర్పోర్ట్లో కనిపించాక ఆమె ఎటు వెళ్ళిపోయిందో కూడా తెలియడం లేదు. అప్పుడు రిత్విక్ ఫోన్కి టింగ్ అని మెసేజ్ వచ్చింది. అది ఆదిని ఫాలో చేస్తున్న సీక్రెట్ ఏజెంట్ నుండి. అతను పంపిన ఫోటోని చూసిన రిత్విక్ కళ్ళల్లో ఆనందం, కోపం ఒకేసారి తొంగి చూశాయి. ఆనందానికి కారణం తను వెతుకుతున్న అమ్మాయి ఫోటో కళ్ళ ఎదురుగా ఉంది. కోపానికి కారణం ఆ అమ్మాయికి అతి చనువుగా ఆది ఉన్నాడు. అది రిత్విక్ జీర్ణించుకోలేకపోతున్నాడు. క్షణం ఆలస్యం చేయకుండా ఏజెంట్కి కాల్ చేశాడు. అతను లిఫ్ట్ చేయగానే, ఆ అమ్మాయికి ఆదికి రిలేషన్ ఏంటి అని బేస్ వాయిస్తో అడిగాడు రిత్విక్. ఆ గొంతు విని వణుకుతూ, గత కొన్ని రోజులుగా ఆది సార్ ఆ అమ్మాయి వెనుక పడుతున్నారు సార్. ఆమె సార్ని పట్టించుకోవడం లేదు, బట్ ఆది సార్ ఆమెని వదలడం లేదు అని వణుకుతూ చెప్పాడు. రిత్విక్ పెదవులపై సన్నని చిరునవ్వు. నువ్విక నుండి ఆదితో పాటు ఆ అమ్మాయిని కూడా ఫాలో, నేనిప్పుడు వైజాగ్ స్టార్ట్ అవుతున్నా అని చెప్పి అర్ధరాత్రి పడుకున్న పైలట్ని నిద్రలేపి హెలికాప్టర్ని రెడీ చేయించి హడావుడిగా స్టార్ట్ అయ్యాడు. 2 ఏళ్ల నిరీక్షణ. ప్రతి క్షణం ప్రతి నిమిషం ఆద్య ధ్యానమే. ఆమె అతని ఊపిరయ్యింది. ఆమె జ్ఞాపకమే గుండె చప్పుడయింది. ఆమె ఆలోచనలే జీవితమయ్యింది. తన ఊహలేని క్షణమే జీవితంలో చివరి క్షణం అన్నట్టుగా ప్రేమ పెంచుకున్నాడు రిత్విక్. అనాథ అవ్వడం వలనేమో ఈ లోకంలో తనకంటూ ఉన్న ఏకైక బంధం ఆద్యగా ఫీల్ అయ్యాడు. గుండెల్లోని చెరగని రూపం గుండెపై వచ్చి వాలేది ఎప్పుడో అన్నంత ఆత్రంగా ఎదురుచూస్తూ ఉన్నాడు. గాలిలో ప్రయాణం చేస్తున్నా అతని కంటే వేగంగా పరుగులు తీసిన రిత్విక్ మనసు ఆద్య ఇంటి ముందు వాలి ఆమె కనిపించే క్షణం కోసం ఎదురుచూస్తుంది. రిత్విక్ వైజాగ్లో ల్యాండ్ అయ్యి సీక్రెట్ ఏజెంట్ ద్వారా ఆద్య అడ్రస్ తెలుసుకుని ఆద్య ఇంటికి చేరుకునేసరికి వేకువజామున 5 గంటలయ్యింది. అప్పటి నుండి క్షణాలు లెక్క పెడుతూ ఉన్నాడు. ఆ మాత్రం ఆలస్యాన్ని కూడా భరించలేను అన్నట్టుగా అతని ఊపిరి ఉక్కిరి బిక్కిరి అవుతోంది. గంట కాలాన్ని ఒక యుగంలా ఫీల్ అయ్యాడు. ఇక ఉదయం 6 గంటలు. నిద్రలేచిన ఆదికి ఆ రోజు గురువారం అని గుర్తుకు రావడంతో ఫ్రెష్ అయి ఎల్లో శారీ కట్టుకుని గుడికి వెళ్ళటానికి అవసరమైన పూలు కొద్దామని గార్డెన్లోకి వచ్చింది. ఇంటి ముందు నందివర్ధనం పూలు ఏరుతున్న ఆద్యని చూడగానే రిత్విక్ గుండెలపై చేయి వేసుకున్నాడు. అదుపు తప్పిన గుండె సడికి అదుపు నేర్పడం ఎలానో తెలియడం లేదు. కారు దిగి అడుగుల దూరంలో ఉన్న తన ప్రేయసిని చూస్తూ అలా ఉండిపోయాడు. తనని చూడాలన్న ఆరాటంలో పేరు కూడా తెలుసుకోలేదు రిత్విక్. ఏమని పిలవాలో, ఎలా మాట కలపాలో తెలియక తికమక పడుతున్న రిత్విక్ని ఆద్య చూసేసింది. పూలు ఏరుతూనే ఓ కంట రిత్విక్ని గమనించడం స్టార్ట్ చేస్తోంది. నైట్ డ్రెస్లోనే ఇంటి ముందు పిల్లి ముగ్గులు వేస్తున్న రిత్విక్ని రోడ్ సైడ్ రోమియో అనుకోలేకపోయింది. ఆ కళ్ళల్లో కనిపిస్తున్న నిజాయితీ
అతని మనసుని అద్దం పడుతుంటే అతని మొహంలో వెలుగు ఉదయిస్తున్న సూర్యునితో పోటీ పడుతుంది. ముట్టుకుంటే మాసిపోయేలా ఉన్న అతనికి ఇంత పొద్దున్నే తన ఇంటి ముందు పడిగాపులు కాయాల్సిన అవసరమేంటో ఆద్యకి అర్థం కాలేదు. ఆద్య పూలు కోస్తున్నంతసేపు ఆమెను చూస్తూ గడిపేసిన రిత్విక్ ఆమె పూలు కోయటం కంప్లీట్ చేసి ఇంటి వైపు తిరిగేసరికి ఏవండి అని పిలిచాడు. ఆద్య వెనక్కి తిరిగి ఏంటి అని చేతులతో సైగ చేసి అడిగింది. ఈ అమ్మాయికి మాటలొచ్చు కదా, మరి సైగలెందుకు చేస్తోంది అనుకుంటూ అది మీ పేరు అని అడిగాడు రిత్విక్. ఆ విషయం అడగడానికి ఇక్కడ నిల్చున్నారా అని కోపంగా కళ్ళెర్ర చేసి సైగ చేస్తూ అడిగింది ఆద్య. మీరు తప్పుగా అర్థం చేసుకోకండి, నేనేం రోడ్ సైడ్ రోమియోని కాను. అండ్ ఇందాక నుండి సైగలు చేస్తున్నారు, మీకు మాటలు రావా అని సూటిగా అడిగేశాడు రిత్విక్. వచ్చు, ఈరోజు మౌనవ్రతం అని సైగలతో చెప్పింది ఆద్య. అతి కష్టంగా ఆమె సైగలు అర్థం చేసుకుంటున్న రిత్విక్ ఓ సారీ, నా పేరు రిత్విక్ అని చేయి చాచాడు. ఆద్య అతనికి షేక్ హ్యాండ్ ఇచ్చి అతని ఫోన్ అడిగి అందులో తన పేరు ఆద్య అని టైప్ చేసి చూపించి ఇంత పొద్దున్నే ఇక్కడేం చేస్తున్నావు అని అడిగింది. నీకోసమే అని చెప్పాడు రిత్విక్. ఆద్య అయోమయంగా చూసింది. రిత్విక్ నవ్వి నీకోసం 2 ఏళ్లుగా వెతుకుతున్నా, నాకు మనసుందని తెలిపిన నిన్ను మళ్లీ కలుసుకోవడానికి నాకు 2 ఏళ్లు పట్టింది అని చెప్పాడు రిత్విక్. పొద్దున్నే నాతో ప్రాంక్ చేస్తున్నారా అని కోపంగా టైప్ చేసి అడిగింది ఆద్య. నీతో ప్రాంక్ చేస్తే నాకేమొస్తుందో చెప్పు. నిన్ను చూడాలని అర్ధరాత్రి ఉన్న పలంగా కర్నూలు నుండి వచ్చేశా. 2 ఏళ్ల నా ప్రేమని మీకు 2 నిమిషాల్లో చెప్పలేను, బట్ ఒకటి చెప్పగలను, ఈ ప్రపంచంలో నాకున్న ఒకే ఒక బంధం నువ్వు అని చెప్పాడు రిత్విక్. ఆద్య ఏం రియాక్ట్ అవ్వకుండా ఫోన్ రిత్విక్ చేతిలో పెట్టి ఇంట్లోకి వెళ్ళిపోయింది. టీనేజ్లో వచ్చే ప్రపోజల్స్ 25లో రావటం ఏంటో తనకేం అర్థం కావడం లేదు. ప్రేమ మీద నమ్మకం ఎప్పుడో చచ్చిపోయింది. ఎండిపోయిన చెట్టుకి నీరు పోస్తే చిగురిస్తుంది, కానీ తన మనసు బండరాయిగా మారి 2 ఏళ్లయింది. ఎన్ని నీళ్లు పోసినా చిగుర్లు తొడగదు అని తనకి తెలుసు. కానీ రిత్విక్ని చూస్తూ ఉంటే మైండ్లో ఏవేవో విషయాలు ఫ్లాష్ అవుతూ ఉన్నాయి. ఎక్కడో అతన్ని చూసిన ఫీలింగ్ కలుగుతుంది. చాలా దగ్గరగా రిత్విక్ కళ్ళని చూశాను అని ఆద్యకి అనిపిస్తోంది. కానీ ఎక్కడా అని సరిగ్గా గుర్తుకు రావడం లేదు. ఆది పొద్దున్నే లేచి పంతులు గారికి ఫోన్ చేసి పెళ్లి ముహూర్తాలు కూడా పెట్టించాడు. ఆద్య ఖచ్చితంగా పెళ్లి కొప్పుకోదు. ఆద్య పెళ్లి కొప్పుకోవాలంటే ఏదో బలమైన కారణం కావాలి. అదేంటి అని ఆలోచిస్తున్న టైంలో పురుషోత్తం రితిమతో మాట్లాడడం వినిపించింది. చూడు, మన మధ్య ఒకసారి ఎలాగో ఇంటిమసి జరిగింది, మరోసారి ఇంటిమసి చేసుకుంటే తప్పేంటి అని అడిగాడు. దానికి రితిమ పురుషోత్తాన్ని పిచ్చ తిట్లు తిడుతూ ఉంది. ఆదికి కావలసిన ఆయుధం దొరికింది. ఇక ఆటని రంజుగా చేస్తా అని అనుకున్నాడు. రితిమని ఆది పావుగా మలుచుకోగలడా? రిత్విక్ లవ్ ఆద్య ఒప్పుకుంటుందా? ఆద్య ప్రేమ అనే చాప్టర్ వద్దనుకోవడానికి ఏదైనా బలమైన కారణం ఉందా? ఫ్రెండ్స్, అసలు ప్రేమ అంటే ఎందుకు మనుషులు ఇలా తికమకవుతారో మీకేమైనా తెలుసా? మీలో ఎంతమంది ప్రేమలో పడ్డారు? ప్రేమలో పడి ఇలా ఆనందం, ఆలోచన, కన్ఫ్యూజన్ మధ్యలో ఎంతమంది ఉన్నారో కామెంట్స్లో చెప్పండి. దాంతోపాటు వెంటనే దండోరా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోస్ని లైక్ అండ్ షేర్ చేయండి.